తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితే చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, ఇన్ని 1,00,000 ఉద్యోగాలు తెచ్చారు, కియా కట్టాను. మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? సిటీ మేమే చేశానన్నావు, ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు. దొంగలు. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా వెళ్ళి అక్కడ పోటీ చేయి. నీ ఇల్లేది అక్కడికా? నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ. అక్కడ లేరా మనుషులు? అక్కడ మీకు కులస్తులు లేరా? ఎట్లా గెలుస్తావు చూస్తావు మంగళగిరిలో? మంగళగిరిలో నేను కాంట్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా. నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం. నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాంట్రు కమలాని, హనుమంతరావుని. నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు? సామాజిక వర్గం ఎవరికి కోసినా ఒకటే రక్తం అయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఈ కోస్టల్ జిల్లాలో, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొలవాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసింది అది ఎంత హామీలు పెట్టారు. 2019లో గెలవేసే పరిస్థితి లేదు. ఎందుకు? ఒక ఆలోచించారా? నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, నువ్వు స్వార్థ రూపంగా పనిచేసావు. నేను నీ అపాయింట్మెంట్ కోసం 30 మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగా. మా నాన్నగారు 1 గంట సేపు వెయిట్ చేశారు. ఒక చిన్న ప్రపోజలు, అది అవలా. ఎందుకైనా ఎంత బాధపడ్డారు? ఏమన్నాడు? వినుకొండలో సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో పల్నాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తా అన్నారు. రాయపాటి సాంబశివరావు గారిని బాధ్యత తీసుకోమన్నారు. తీసుకున్నారు. సంవత్సరం కష్టపడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు. అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి, మినిస్టర్తో, ఐఏఎస్తో మాట్లాడి, బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు. డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ 100% ఓకే చేస్తారు. దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి, ఆయన ఫండ్స్ సెపరేట్, ఇది సెపరేట్, మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఇదిగో అంటారు. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చంద్రబాబుని అడగాలి. చంద్రబాబు ఏంటి? ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు ఎప్పుడన్నా? అది చేయలేదు. పోనీ మా సంగతి తీసేయండి. పార్టీని నమ్ముకోవడం అన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేశావు?
వాళ్ళ కోసం ఏం చేసావు? ఈరోజు వాళ్ళు ఎకరం 2 ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు. లోకేష్ ఏమంటావు నువ్వు? నేను కార్యకర్తల సంక్షేమ సంక్షేమం ఏం చేసావయ్యా? ఇన్సూరెన్స్ ఇస్తారా చనిపోయిన వాళ్ళకి? అంత మెంబర్షిప్ తీసుకున్నావు. ఏది లెక్కలు తీ బయటికి? ఎంతమందికి ఇచ్చావు చూపించు. ఎందుకు వసూలు చేశావు డబ్బులు? 50 లక్షల మంది 60 లక్షల మంది. తర్వాత కార్డులే ఇవ్వలేదు వాళ్ళు. దీన్ని ఏమంటారు? పచ్చి మోసం. తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం. నేను క్లియర్గా చెప్తున్నా. మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయం, మా కుటుంబంలో మా నాన్నగారు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయ్యారు, ఒకసారి ఓడిపోయారు, ఒకసారి రాజ్యసభ చేశారు, మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు, డీసీసీ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు చేశారు, మా తమ్ముడు మేయర్ చేశారు. ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం, మా ఇంట్లో నేను కలత చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇక్కడ కుల మతం లేదు. అందరికి వచ్చినట్టు పని చేసాం. చేతనైన పని చేసాం, చేతనైన సహాయం చేసాం. ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు. టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం, రూపాయి ఆశించకుండా. ఇది ఆయన చేసిన సర్వీస్. మేము దెబ్బతిన్నాం, కుటుంబ దెబ్బతిన్నాం, మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం. మేము ఎవరి దగ్గర మోసం చేయలా, చేసింది వాళ్ళు.